హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తాహెరాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ రాగి జావా చేస్తున్నాను. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. డ్రై ఫ్రూట్ రాగి జావాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నానబెట్టుకున్న బాదం పప్పులు 20 తీసుకోవాలి, ఖర్జూరాలు 15 తీసుకోవాలి, ఎండు ఖర్జూరాలు 5, ఇది ముందుగానే నానబెట్టుకోవాలి, జీడిపప్పు 20 తీసుకోవాలి, రాగి పిండి 5 టీ స్పూన్స్ తీసుకోవాలి, యాలుక్కాయలు 5 తీసుకోవాలి, దీన్ని పౌడర్లా చేసుకోవాలి, వాటర్ 2 కప్స్ తీసుకోవాలి, బాయిల్ చేసిన మిల్క్ 2 కప్స్ తీసుకోవాలి, బెల్లం 1/2 కప్ తీసుకోవాలి. ఇదండి డ్రై ఫ్రూట్ రాగి జావకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఖర్జూరాలు, తర్వాత జీడిపప్పు ఇవి వేసుకొని దీంట్లో వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత 15 నిమిషాలు నానబెట్టాలి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగానే నానబెట్టిన ఖర్జూరం, జీడిపప్పుని వేసుకోవాలి. ఖర్జూరం, జీడిపప్పు వేసుకున్న తర్వాత నానబెట్టిన ఎండు ఖర్జూరాలు కూడా యాడ్ చేయాలి. తర్వాత నానబెట్టిన బాదం పప్పులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ జార్లో వేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ రెడీ అయింది. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ రాగి జావా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో 5 టేబుల్ స్పూన్ రాగి పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్ కలుపుకోవాలి. కోల్డ్ వాటర్లో రాగి పిండిని గడ్డలు లేకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. రాగి పిండిని కోల్డ్ వాటర్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించాలి. వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో రాగి పిండిని కలుపుకోవాలి. రాగి పిండిని గడ్డలు లేకుండా స్పూన్తో కలుపుతూ ఉడికించాలి. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించాలి. రాగి పిండి 3 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. ఇప్పుడు 1/2 కప్ బెల్లం యాడ్ చేయాలి. బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. రాగి జావని కాసేపు చల్లారనిచ్చి పాలు పోసుకోవాలి. ఎందుకంటే దీంట్లో బెల్లం వేసాం కాబట్టి ముందే పాలు పోస్తే విరిగిపోతుంది. డ్రై ఫ్రూట్స్ రాగి జావ చల్లారింది. ఇప్పుడు దీంట్లో పాలు కలుపుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపాలి. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ రాగి జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ రాగి జావా. సో ఈ రాగి జావా హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో విటమిన్స్ ఇంకా ప్రోటీన్స్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కలిపాం కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండిద్ది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు.
సో ఏ సీజన్లో అయినా తాగినా ఇది ఈజీగా డైజెస్ట్ అయింది. చాలామంది దీన్ని ఎండాకాలంలోనే తాగుతారు, కానీ ఇది అన్ని సీజన్లో కూడా చాలా మంచిదండి. టీ కాఫీలు తాగే బదులు ఇలాంటివి రోజు ఒక గ్లాస్ తాగితే మీ హెల్త్కి చాలా మంచిది. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిదండి. సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.